అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. సోదరులారా, సోదరిమల్లారా, నేటి నా అంశము విశ్వాసి యొక్క గుణగణాలు. గుణగణాలు అంటే క్యారెక్టర్, బుద్ధిమంతుడి లక్షణాలు, ఈ అర్థాలు వస్తున్నాయి. అయితే ఒక ముస్లిం, నిజమైన ముస్లిం అప్పుడే అవుతాడు ఎప్పుడైతే అతను క్యారెక్టర్ పరంగా ఉత్తముడై ఉండడో అప్పటి వరకు ముస్లిం కాడు. ఎప్పుడైతే క్యారెక్టర్ పరంగా పర్ఫెక్ట్గా ఉంటాడో అప్పుడే అతను నిజమైన ముస్లింగా ఉంటాడు. విశ్వాసి అంటే కేవలం నమాజ్ చేసేయటమే కాదు, వ్యక్తిగత జీవితాల్లో, ప్రాపంచిక బయట జీవితంలో కూడాను ఇస్లాం యొక్క అడుగు జాడల్లో నడవడము విశ్వాసి గుణగణాలలో ఒక లక్షణము. ఈరోజు మనము 5 పూట్ల నమాజు నిష్టగా చేసేస్తే సరిపోతుంది, లేతే జుమా నమాజు పర్ఫెక్ట్గా చేసేసుకుంటే సరిపోతుంది, పొడుగాటి గెడ్డం పొడుగాటి జుబ్బా ఉంటే సరిపోతుంది, ఇదే విశ్వాసి లక్షణాలు అని మనము అనుకుంటుంటాము. సోదరులారా, సోదరిమణులారా, దీనితో పాటే వ్యక్తిగతంగా అతని యొక్క మాట తీరు, బయట అతని యొక్క వ్యాపారము, లావాదేవీలు, ఇరుగు పొరుగు వారి యొక్క హక్కులు, బంధుత్వాల హక్కులు, తల్లిదండ్రుల పట్ల ప్రేమ, ఇవన్నీ కలగలిపి ఉండాలి ఒక విశ్వాసిలో. ఇవేమీ లేకుండా కేవలం నేను నమాజు చేసేస్తున్నాను, అల్లాహ్ నాతో రాజీ అయిపోతాడు, నా పుణ్యాలు, నా ఆచరణ అంగీకరించబడుతుంది అని గనక మనం భ్రమలో ఉంటే అది చాలా తప్పు. నిజానికి కొన్ని విషయాలు, దీనికి సంబంధించిన విషయాలు కొన్ని ఈరోజు నేను ఉంచడానికి ప్రయత్నిస్తాను ఇన్షాఅల్లా. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి అడుగుతారు ఇలాగా, ఓ దైవ ప్రవక్త, 2 స్త్రీల గురించి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను అంటారు. 2 స్త్రీల గురించి ప్రస్తావన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చింది. ఆ వ్యక్తి ఇలా అడుగుతాడు, ఓ దైవ ప్రవక్త, మా ప్రాంతంలో, మా వీధిలో ఒక స్త్రీ ఉంది, 5 పూటల నమాజ్ నిష్టగా చేస్తుంది, సున్నతులు సైతం ఆచరిస్తుంది, తహజ్జుద్ నమాజ్ సైతం ఆచరిస్తుంది. నమాజ్ విషయంలో, ఆచరణ విషయంలో ఆమెకు పోటీ లేదు. అంత చక్కగా ఇస్లామిక విధానాలు ఏవైతే నమాజు, ఉపవాసం, సున్నతులు, తహజ్జుదులు ఉన్నాయో అవన్నీ కూడా నిష్టగా చేస్తుంది. అయితే ఆమె యొక్క నోటి ద్వారా, ఆమె యొక్క చేష్టల ద్వారా ఆ వీధిలో ఎవ్వరికి కూడా మనశ్శాంతి లేదు. గమనించండి, నమాజులు, ఉపవాసాలు, సున్నతులు, తహజ్జుద్ నమాజ్ సైతం అన్ని బాగున్నాయి, కానీ ఆమె యొక్క నడవడిక, ఆమె యొక్క మాట తీరు, దురుసు స్వభావంతో మా వీధిలో ఎవరికి మనశ్శాంతి లేదు. ఆమె అంటే ఎవ్వరికి ఆమె నచ్చదు మా వీధులు. అంటే క్యారెక్టర్ పరంగా అలా ఉంది, మాట తీరు మంచిది కాదు. మరి ఈమె గురించి మీరేమంటారు? మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఎప్పటి వరకైతే తన యొక్క పద్ధతుల్ని మార్చుకోదో ఆమె యొక్క ఆచరణలు అంగీకరించబడవు. గమనించండి, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చెప్పారు? నమాజులు చేసేయటమే కాదు, అది నిలబెట్టుకోవాలి ముందు. అది ఎలాగా? మన యొక్క క్యారెక్టర్, మన యొక్క మాట తీరు, మన యొక్క గుణగణాలు. విశ్వాసి ఇట్టే అయిపోరండి. మన యొక్క మాట తీరును బట్టి, నడవడికను బట్టి ఈ విధంగా ఆ స్త్రీ లేదు. ఆమె ఆచరణలు 5 పూట్ల నిష్టగా చేస్తుంది, మరి అయినా అంగీకరించబడవు అని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. సోదరులారా, ఈరోజు స్త్రీలు ఉత్తమమైనటువంటి గుణగణాలు కలిగినటువంటి స్త్రీలు ఉన్నారు. అందులోనే కొంతమంది స్త్రీలు ఇలా ఆచరణ చేస్తూ కొన్ని వృధా మాటల్లో, కొన్ని గొడవల్లో
ఇలాంటి స్వభావాన్ని కలిగినటువంటి వారు కూడా ఉన్నారు. గమనించాలి, అలాంటి స్త్రీలు వారి యొక్క ఏ నమాజు కూడా అంగీకరించబడదు. ఎప్పటి వరకు అంటే ఎప్పటి వరకు అయితే వారి యొక్క ఈ పద్ధతులను మార్చుకోరో, దురుసు స్వభావము, గొడవకు వెళ్ళే స్వభావాన్ని మార్చుకోరో, తమ యొక్క మాట తీరును మార్చుకోరో, అప్పటి వరకు వారి ఆచరణ అంగీకరించబడదు. గమనించాలి, చాలా మందిని మనం చూస్తూ ఉంటాం. వారిలో కొంతమందిని చిన్న మాట వస్తే చాలు రోడ్డు ఎక్కేస్తాం. ఇంకా రోడ్డు ఎక్కేసి 2 రోజులు 3 రోజులు గొడవలు, అంత కాదు ఇంత కాదని చెలరేగిపోతూ ఉండేటటువంటి కొంతమంది ముస్లిం స్త్రీలు అలాంటి వారు కూడా ఉన్నారు. గొడవ వస్తే చాలు గడప దాటి రోడ్డు ఎక్కడమే. అలాంటి స్త్రీల యొక్క ఏ నమాజు, ఏ పుణ్యకార్యము కూడా అంగీకరించబడదు. తరువాత రెండవ స్త్రీ గురించి అడిగారు దైవ ప్రవక్త. మరొక స్త్రీ కూడా ఉంది. ఆ స్త్రీ అయితే కేవలము ఫరజ్ ఆచరిస్తుంది, 5 పూటల ఫర్జ్ నమాజ్ ఆచరిస్తుంది, కానీ సున్నతులపై అంత ధ్యాస పెట్టదు. చదివితే చదువుతుంది, లేతే లేదు. రంజాన్ నెలలో ఉపవాసాలు పాటిస్తుంది, తహజ్జుద్ ఏమాత్రం చెయ్యదు. అయితే ఆ స్త్రీ యొక్క మాట తీరుతో, ఆమె యొక్క చేష్టలతో ఎవరికి ఇబ్బంది లేదు, వీధిలో ఎవ్వరికి ఇబ్బంది లేదు. ఆమె అంటే వీధిలో అందరికీ గౌరవమే. ఆమె పేరు చెప్తే అందరూ మెచ్చుకునేవారే తప్ప ఎవరు కూడా ఇబ్బందికి గురవరు ఆమె విషయంలో. ఆ స్త్రీ యొక్క ఆచరణ గురించి ఏమిటి అంటే ప్రవక్త వారు తెలియజేశారు, ఆమె సున్నతులు పాటించకపోయినా ఏదైతే నమాజ్ 5 పూటల నిష్ఠగా చేస్తూ తమ యొక్క క్యారెక్టర్ని సరి చేసుకొని ఉందో, ప్రజల్లో మెప్పును పొందుతుందో, గుణగణాలలో ఉత్తమురాలై ఉందో, ఆ స్త్రీ స్వర్గానికి అర్హురాలు అని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. సోదరులారా, విశ్వాసి అవడం అంటే ఆషామాషి కాదు. నమాజ్ చదివేశాము, విశ్వాసి అయిపోయాము అని అనుకుంటున్నాం మనం. వ్యక్తిగత విషయాలలో తోటి వారితో ఎలా ఉండాలో ఇస్లాం నేర్పింది. ఇట్టే ఇస్లాంలోకి వచ్చేసాము, ఇట్టే నమాజ్ చేసేస్తే అల్లాహను రాజీ చేసేసుకుందామని కాదు. చాలా నిష్ఠతో ఉండాలి. నమాజ్కి వచ్చి ఎలా ఉంటున్నామో మన యొక్క జీవితం, నిజ జీవితం, బయట జీవితంలో కూడా అదే విధంగా. ఏ తప్పు చేస్తున్నా అల్లాహ్ చూస్తున్నాడు, ఎవరిని నిందించాలన్నా అల్లాహ్ చూస్తున్నాడు, ఒకటి వెనకాల మనము గోతులు తవ్వుతున్నామా అల్లాహ్ చూస్తున్నాడు. ఈ విధమైనటువంటి భయం ఉండాలి. అలాంటి వారి గురించి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చెప్పారు? ఇలా చేసే వారి ఆచరణలు అంగీకరించబడవు. అయితే ఈ హదీసు కేవలం స్త్రీలను టార్గెట్ చేసినట్టు ఉంది కదా, మరి మన గురించి కూడా చెప్పుకోవాలి కదా. ఉమర్ ఫారూక్ రజియల్లాహు అన్హు వారి వద్దకు ఒక వ్యక్తి వచ్చాడు. మరొక వ్యక్తి వంక చూపిస్తూ, ఓ అమీరుల్ మోమినీన్, ఆ వ్యక్తి ఎంతో దైవభీతిపరుడు, అల్లాహను ఇష్టపరుచుకోవడంలో ఏమాత్రం వెనక ఉండడు. ఉమర్ ఫారూక్ రజియల్లాహు అన్హు వారు అడుగుతారు, ఏంటి అంతలా అతనిలో స్పెషాలిటీ ఏమిటి అని అడిగితే ఆ వ్యక్తి అంటాడు, అమీరుల్ మోమినీన్, 5 పూటల నమాజుల్లో ఏ నమాజులో కూడాను ఒక్క రకాత్ కూడా అతనిది మిస్ అవ్వలేదు. అంత టైంకి మసీద్కు హాజరవుతాడు, అంత నిష్ఠగా నమాజులు చేస్తాడు. అప్పుడు ఉమర్ ఫారూక్ రజియల్లాహు అన్హు వారు అంటారు, ఏంటి ఇలా చేస్తేనే అతను దైవభీతిపరుడు అయిపోయాడని నువ్వు అనుకుంటున్నావా? అయితే నా యొక్క 3 ప్రశ్నలకు సమాధానం చెప్పు అని ఉమర్ ఫారూక్ రజియల్లాహు అన్హు వారు ఆ వ్యక్తితో అంటారు. అయ్యా అమీరుల్ మోమినీన్, అడగండి. ఉమర్ ఫారూక్ రజియల్లాహు అన్హు వారు మొదటి ప్రశ్న అడుగుతారు, అతనితో నువ్వు ఎప్పుడైనా ప్రయాణము చేశావా? లేదు, చేయలేదు. మరి ఎలా చెప్తున్నావు అతను దైవ భీతిపరుడని? అతని యొక్క ప్రయాణములో అతని నమాజు, అతని నడవడిక, పక్క వారితో అతను ఉండేటటువంటి పద్ధతి ఎలా ఉందో నువ్వు చూడలేదు కదా. అతను నమాజు నిష్ఠగా సఫర్లో ఉండి కూడా ఆచరించాడా? అమీరుల్ మోమినీన్, నేనైతే అది చూడలేదు, నేను అతనితో ఎప్పుడు కూడా ప్రయాణం చేయలేదు. మరి ఎలా చెప్తున్నావు అతను దైవభీతిపరుడని? రెండో ప్రశ్న, అతనితో కలిసి వ్యాపారం చేశావా? లేదు. మరి ఎలా చెప్తున్నావు? ఏమో
అతని వ్యాపారం చేస్తున్నట్టు సమయంలో ప్రజలను అంటే కస్టమర్లను మోసం చేసి తన సరుకుని అమ్ముకుంటున్నాడేమో, అబద్ధం చెప్పి అమ్ముతున్నాడేమో, కల్తీ సరుకునిస్తున్నాడేమో, హరాంగా సంపాదిస్తున్నాడేమో. నువ్వు చూసావా? లేదు అమీరుల్ మోమినీన్. మరి ఎలా చెప్తున్నావు అతను దైవ భీతిపరుడని? చూడండి, గమనించండి, ఇక్కడ నమాజులు చేసేయడమే కాదు, విశ్వాసి యొక్క లక్షణాలు గుణగణాలు ఇక్కడ ఆధారం కాదు, బయట జీవితంలో కూడా అతని యొక్క నడవడిక ఎలా ఉంది, క్యారెక్టర్ ఎలా ఉంది, ఇక్కడ ఇది ప్రశ్నించడం జరుగుతుంది. మరి వెళ్ళలేదు, మరి అతని లావాదేవీలు అతని వ్యాపారం ఎలా ఉంది? ఎవరి దగ్గర అప్పు తీసుకుంటే వ్యాపార నిమిత్తం ఖచ్చితంగా తీర్చాడా లేక ఎగ్గొట్టాడా? ఇవేమైనా నీకు తెలుసా? అమీరుల్ మోమినీన్, నాకు తెలియదు. మరి ఎలా చెప్తున్నావు అతను దైవ భీతిపరుడని? ఈరోజు సంపాదన ఎలా ఉందో తెలుసా? మోసంతో సంపాదిస్తున్నాము, వడ్డీతో సంపాదిస్తున్నాము, హరాం సొమ్ముని తింటున్నాము. అందరూ కాదు సుదర్లారా, సుదరిమల్లారా, కొంతమంది అలాంటి వారు ఉన్నారు. దైవ ఆజ్ఞకు వ్యతిరేకంగా వెళ్ళి, ఆపోజిట్ గా వెళ్ళి ఇలాంటి కార్యాలకు పాల్పడుతూ మళ్ళీ నమాజ్కి వచ్చేసి నేను విశ్వాసి అనుకుంటే మాత్రము చాలా తప్పు. అతని యొక్క ఆచరణలు అంగీకరించబడవు, అతని నడవడిక బయట మార్చుకోనంత వరకు. వ్యాపార రంగంలో నువ్వు చూడలేదు అతను ఎలా ఉన్నాడో, ఎలా చెప్తున్నావు? 2 ప్రశ్నలు అయినాయి. 3వ ప్రశ్న, అతను నీ పొరుగువాడా కాదా? అమీరుల్ మోమినీన్, అతను నా పొరుగువాడు కాదు. అతను ఎక్కడో ఉంటాడు, నేను ఎక్కడో ఉంటాను. మరి ఎలా చెప్తున్నావు అతను దైవ భీతిపరుడని? అతను నీ పొరుగువాడు కాదు, అతను తమ పొరుగు వారితో ఎలా ఉంటున్నాడో నీకు తెలియదు. పొరుగువారి యొక్క హక్కులు ఏమున్నాయి? మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, పొరుగువాడు ఆకలితో ఉండి తాను మాత్రం కడుపు నిండా భుజించేవాడు విశ్వాసి కాదు అని అన్నారు. అతను పొరుగువారితో ఎలా ఉంటున్నాడో తెలుసా నీకు? మంచిగా ఉంటున్నాడా లేదా పట్టించుకోకుండా తన దారి తన ఉంటున్నాడా? ఇది తెలుసా నీకు? అమీరుల్ మోమినీన్, నాకు తెలియదు. మరి ఎలా అంటున్నావు అతను దైవ భీతిపరుడని? గమనించండి, దైవ భక్తి దైవ భీతి కలిగి ఉన్నవాడు కేవలం నమాజులోనే కాదు, అతని యొక్క క్యారెక్టర్ ని కూడా పరిశీలించాలి. అప్పుడు అతను దైవ భీతిపరుడు అని చెప్పవచ్చు, అప్పుడు అతను విశ్వాసి అని చెప్పవచ్చు. నమాజ్కి అయితే వస్తున్నాం, అల్హమ్దులిల్లా, నమాజ్ 5 పూటలా చేస్తున్నాం. మరి బయటికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటున్నాము? ఇరుగు పొరుగు వారితో ఇక్కడ వచ్చిన 3 ప్రశ్నలు మనం గమనించాలి. ఇరుగు పొరుగు వారి హక్కులు ఇందులో ఉన్నాయి. వ్యాపారంలో ఎలా చేయాలి, నీతిగా ఎలా ఉండాలి అనేది ఇందులో కనిపిస్తుంది. ప్రయాణంలో కూడా అల్లాహను మర్చిపోకూడదు, దైవ ఆరాధన చేస్తూ ఉండాలి అనేది విషయం మనకి తెలుస్తుంది ఇక్కడ. ఇలా బయట కూడా నిష్ఠగా ఉండి నమాజ్కి టైంకు హాజరవుతూ నమాజ్ అయిపోయిన తర్వాత కూడా బయట ప్రపంచంలో మన యొక్క వ్యాపారంలో కూడాను నీతి నిజాయితీలు కలిగి ఉన్నవాడు విశ్వాసి, సరైన విశ్వాసి. ఈ హదీసుల ద్వారా మనకు తెలుస్తుంది. ఉమర్ యొక్క కొడుకు అబ్దుల్లా ఇబ్న్ ఉమర్ రజియల్లాహు తఆలా అన్హు వారు ఒకసారి హకీకా నిమిత్తము ఇంట్లో వేటని తీసుకొచ్చారు, పోతుని తీసుకొచ్చారు. భార్యతో అన్నారు, ఈ పోతు తెగిన తర్వాత దీని యొక్క మాంసము, ఈ కూరను కాస్త పొరుగు వారికి ఇవ్వాలి, గుర్తుపెట్టుకోసమా అని భార్యతో అంటున్నారు. ఎవరు? అబ్దుల్లా బిన్ ఉమర్ రజియల్లాహు తఆలా అన్హు. అలాగేనండి అని భార్య అంటుంది. వేట జుబా అయింది, కోసేశారు, మాంసం రెడీ అయింది. మళ్ళీ దగ్గరికి వచ్చి అంటారు, ఇదిగో మర్చిపోకు సుమా, అందులోంచి కొంత మాంసం తీసి పొరుగు వారికి ఇవ్వాలి అని మళ్ళీ అంటారు. విన్నానండి, నాకు చెప్పారు కదా, నేను తీస్తాను, వారి కోసం కూడా కొంత మాంసాన్ని తీస్తాను. మళ్ళీ కాసేపటికి మొక్కలు రెడీ అయినాయి, గిన్నెలో కూర ఉడుకుతుంది, మళ్ళీ వచ్చి చెప్తున్నారు, ఇదిగో మర్చిపోకు, పొరుగు వారికి అందులో కొంత మాంసాన్ని ఇవ్వాలి. పొరుగువారి ఎవరు? ముస్లిమా, హిందువా, క్రైస్తవుడా, నాస్తికుడా, ఆస్తికుడా? ఇది ఏమి ఇస్లాం చూడట్లా. పొరుగు వారి యొక్క హక్కుల గురించి ఇస్లాం చెబుతుంది. అక్కడ ఎవరున్నదనేది చూడట్లా. వాడు మనవాడా బయటివాడా అని ఇస్లాం చూడడం లేదు. ఆకలితో ఉన్నాడా, అవసరానికి అర్హుడై ఉన్నాడా లేదా అనేది ఇస్లాం చూస్తుంది.
ఈయన ఇంతలా చెప్తుంటే మూడోసారి చెప్పిన తర్వాత భార్య కసురుకుంటుంది. ఎన్నిసార్లు చెప్తారండి, నాకేమైనా చెవుడా, లేక మీ మాటను నేను ఎప్పుడైనా జవదాటానా? నేను ఇస్తానని చెప్పాను కదా, అన్నిసార్లు ఎందుకు చెప్తున్నారు? నాకు పదే 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 వింటూ ఉంటే నాకు చిరాకు వస్తుంది భార్య అంటుంది. అబ్దుల్లా బిన్ ఉమర్ రదియల్లాహు అన్హు వారు అంటారు, ఎందుకు వస్తుంది, ఇందులో ఇబ్బంది ఏముంది? 3 సార్లు చెప్తేనే నువ్వు ఇంత చిరాకు పడిపోతే, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మెంబర్ పై నిలబడి చెప్పారు, పొరుగు వారి హక్కులు ఈ విధంగా ఉన్నాయి, ఈ విధంగా ఉన్నాయి, వారితో ఇలా ఉండండి, అలా ఉండండి అని చెప్పుకుంటూ వస్తుంటే నాకు భయం వేసింది. చెబుతూ ఇలా కూడా చెప్పేస్తారేమో, నీకు 4 గదులుంటే, ఒక పోషంలో 4 గదులుంటే ఒక గదిని పొరుగు వారికి ఇచ్చే అంటారేమో అని నేను భయపడ్డాను. 4 ఎకరాల పొలం ఉంటే 1 ఎకరం పొలం నీ పొరుగు వారికి ఇచ్చేయి అని అంటారేమోనని నేను భయపడ్డాను. అంతలా పొరుగు వారి హక్కుల గురించి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వివరించారు. దానికి నాకు అలా అనిపించింది. నేను 3 సార్లు చెప్తేనే నువ్వు కంగారు పడ్డావు. చూడండి సోదరులారా, పొరుగు వారి హక్కులు, మనం ఒక ఇంట్లో ఉంటున్నామంటే ఆ ఇరుగు పొరుగు వారి ముందు మన యొక్క గౌరవం ఎలా ఉండాలో తెలుసా? వీడా అనేలా కాదు, వీరా చాలా మంచివారు అన్నట్టు ఉండాలి. ఇది క్యారెక్టర్ స్పష్టంగా షార్ట్ గా చెప్పాలంటే. సోదరులారా, పొరుగు వారి హక్కుల గురించి అయితే వేరేగా చాలా హదీసులు ఉన్నాయి, ఒక జుమా చెప్పవచ్చు దీని మీద. కానీ ఈరోజు క్యారెక్టర్ ఎలా ఉందనేది మనము తెలుసుకుంటున్నాము. షార్ట్ గా మీ ముందు ఉంచుతున్నాను. అంటే పొరుగువారు మనము తింటున్నాను అనేదే కాదు, నా పొరుగువాడు ఏమైనా ఆకలిగా ఉన్నాడా లేదా కూడా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చూపించారు, ఆజ్ఞాపించి చూపించారు. మీరు కూడా ఈ విధంగా ఉండండి అని. అందుకే అబ్దుల్లా బిన్ ఉమర్ రదియల్లాహు అన్హు వారు మాంసం ఉడుకుతున్నంత సేపు చెబుతూనే ఉన్నారు భార్యకు, పొరుగువారు ఈ మాంసాన్ని అతనికి ఇవ్వాలి, పొరుగు వారికి ఇవ్వాలి, మర్చిపోకు సుమా అని చెప్పి. ది క్యారెక్టర్ సోదరులారా, మంచి క్యారెక్టర్. దీంట్లో నమాజు లేదు, ఇక్కడ క్యారెక్టర్ చూడాలి మనం. ఇక్కడ ఆచరణ లేదు, క్యారెక్టర్. వారికి ఇచ్చి మనం తినాలి, ఎదటి వారికి ఇచ్చి ఎదటి వారి కడుపు నింపి మనం తినాలి. అది విశ్వాసి లక్షణాలలో ఒకటి. లేకపోతే అతను విశ్వాసియే కాదు అని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. ఇక ఉమర్ ఫారూక్ రదియల్లాహు అన్హు వారి యొక్క నీతి నిజాయితీలు చూడండి. ఇన్షాల్లా చెప్తాను కొన్ని విషయాలు. ఆయనకు ఒకసారి అనారోగ్యం వచ్చింది, ఒక రోగం వచ్చింది, శరీరంలో అనారోగ్యం పాలయ్యారు. అప్పుడు వైద్యులు ఏం చెప్పారంటే, నీకు ఈ రోగం తగ్గాలంటే తేనెను సేవించు, కొన్ని రోజులు తేనె తాగు అని చెప్పారు. తేనె గురించి ఖురాన్ కూడా తెలియజేస్తుంది, తేనెలో షిఫా ఉంది అని. ఇక్కడ వైద్యులు ఏం చెప్తున్నారు, మీరు తేనెను సేవించండి, మీ అనారోగ్యం, మీకు వచ్చిన రోగం తగ్గిపోతుంది, కొన్నాళ్ళు తాగండి. అమీరుల్ మోమినీన్, ప్రజల నాయకుడు ఇంట్లో తేనె లేదు. ఈరోజు చిన్న పదవి ఏదైనా వస్తే 3 బిల్డింగ్లు ఉంటాయి మనకు. దేశాలను పాలించేటటువంటి రాజు అమీరుల్ మోమినీన్ ఇంట్లో తేనె లేదు. ఎలాంటి సాదా సీదా జీవితం అండి. అలాంటి వారు ఏమంటున్నారు, నా ఇంట్లో తేనె లేదండి. అయితే ఒకరిని పంపించారు, ప్రజల దగ్గరికి వెళ్ళి అమీరుల్ మోమినీన్ ఈ విధంగా అడుగుతున్నారు, ఆయనకు కొంత తేనె కావాలి, ఆ తేనె ప్రజాధనంలో నుంచి తీసుకునే అనుమతి కోరుతున్నారని చెప్పు అంటే ప్రజలందరూ కూడా ఏకమై వచ్చేశారు. ఉమర్ ఫారూక్ రదియల్లాహు అన్హు వారి దగ్గరికి వచ్చారు. ఆ అమీరుల్ మోమినీన్, మీరు ఏదో అడిగారంట, ఏమిటి? ఏమీ లేదు, నాకు కొంత అనారోగ్యంగా ఉన్నాను నేను, వైద్యులు చెప్పారు నాకు కాస్తంత తేనె కావాలని, నా ఇంట్లో ప్రస్తుతానికి లేదు, కాస్త అప్పుగా ప్రజా ధనంలోంచి నేను తీసుకుంటాను, మళ్ళీ నా జీతం వచ్చిన తర్వాత నేను భర్తీ చేస్తాను. అల్లాహు అక్బర్. ఈరోజు ప్రజల సొమ్ము, ప్రజా ధనము, గవర్నమెంట్ సొమ్ము అంటే ఎంత లోపు అంటే ప్రతి ఓడు దోచుకునేవాడే. అమీరుల్ మోమినీన్, ప్రజల నాయకుడు, ప్రజల సొమ్ముని తీసుకోవడానికి ప్రజల నుంచి అనుమతి కోరుతున్నారు. మీ ధనం నుంచి కొంత నాకు ఇవ్వండి, తేనె నేను మళ్ళీ ఇచ్చేస్తాను, అప్పుగా ఇవ్వండి. ప్రజలు అంటారు, అమీరుల్ మోమినీన్ మీరేమిటి మమ్మల్ని అడగడం ఏంటి, మేము ఎంత మా ప్రజా సొమ్మైనా దానికి నాయకులు మీరు తీసుకోండి ఎంత కావాలంటే. లేదు లేదు, మీరు అనుమతిస్తేనే, అది కూడా మనసు పూర్తిగా
చెప్తేనే నేను నాకు అవసరం ఎంతైతే ఉందో అంత తీసుకుంటాను. అల్లాహు అక్బర్. అలాంటి నాయకులు ఈరోజు వెతికినా దొరకరండి, వెతికినా దొరకరు. అలాంటి విశ్వాసం, అలాంటి క్యారెక్టర్ అనుమతి ఇచ్చారు ప్రజలు, సరే తీసుకోండి. అప్పుడు కొంత ఆయనకి ఎంతైతే, ఎన్ని రోజులైతే ఆయన తాగాలో అంత తీసుకున్నారు. ఇది క్యారెక్టర్ సోదరులారా. కేవలం నమాజులే కాదు, వ్యక్తిగత జీవితంలో కూడా ఒకరి సొమ్మును దోచుకునేటటువంటి బుద్ధి ఉండకూడదు. అన్యాయంగా ఒకరికి మోసం చేయాలనే దుర్బుద్ధి ఉండకూడదు. ఇలా ఉంటే నీ ఆచరణ నెరవేరదు అని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. ఉమర్ ఫారూక్ రలియల్లాహు అన్హు వారికి సంబంధించి మరొకటి మీ ముందు ఉంచుతాను ఇన్షాల్లా. ఇక్కడ కూడా చూడండి, ప్రజాధనానికి సంబంధించింది. ఆయన ఒకసారి వ్యాపార నిమిత్తం ఆయన ఇలాకాలో ప్రాంతంలో ఉన్నవారు వేరే ఊరు వెళ్తున్నారు, వ్యాపార నిమిత్తం వారి యొక్క సరుకుని అమ్ముకున్న నిమిత్తం. అప్పుడు ఉమర్ ఫారూక్ రలియల్లాహు అన్హు వారు అంటారు, నా సరుకును కూడా తీసుకెళ్లి మీ సరుకుతో పాటు అమ్మేయండి, అందులో వచ్చిన లాభం నుంచి కొంత మీరు తీసుకోండి అమ్మినందుకు అని చెప్తే వారు తీసుకుని వెళ్తారు. అయితే ఈయనకి 40 దిర్హంలు అవసరం వస్తాయి ఉమర్ ఫారూక్ రలియల్లాహు అన్హు వారి దగ్గర. అయితే ఈయన దగ్గర లేవు. మళ్ళీ ఏమంటారు, మరొక సహాబీ వద్దకు ఇతని మనిషిని పంపుతారు. అప్పుగా ఆయన దగ్గరికి వెళ్ళి అబ్దుల్ రెహమాన్ బిన్ ఔఫ్ రలియల్లాహు అన్హు వారి దగ్గరికి పంపుతారు. ఆయన ఏమంటారు, ఆయన ఏం చెప్పి పంపిస్తారు ఆ మనిషిని, ఏమిటయ్యా నువ్వు వచ్చి నా దగ్గర అప్పులు అడుగుతున్నావు, ఉమర్ ఫారూక్ రలియల్లాహు అన్హు వారి దగ్గర ప్రజాధనం అంతుంది కదా, అందులోంచి తీసుకొని తర్వాత ఆయన అందులో భర్తీ చేయొచ్చు కదా, నన్ను అడుగుతారు ఎందుకు అని చెప్పి పంపించేయడం జరిగింది. సరే, అక్కడ ఇలా అయిపోయింది. ఆ తర్వాత 1 నెల 2 నెలల తర్వాత మళ్ళీ ఆయన కనిపించారు, ఉమర్ ఫారూక్ రలియల్లాహు అన్హు వారిని కనిపించారు. ఉమర్ ఫారూక్ రలియల్లాహు అన్హు వారు అడిగారు, అబ్దుల్ రెహమాన్ బిన్ ఔఫ్ రలియల్లాహు అన్హు వారిని అడిగారు, నువ్వు ఈ విధమైనటువంటి సమాధానం చెప్తావని నేను అనుకోలేదు, నేను అప్పుగా అడిగాను, మళ్ళీ అప్పు తీరుస్తానన్నాను కదా, నువ్వు ప్రజాధనంలోంచి ఎందుకు తీసుకోమన్నావు అంటే, లేదు అమీరుల్ మోమినీన్, అంత ధనం ఉంది కదా, నా దగ్గర అప్పు అడుగుతున్నారు, తీర్చేస్తారు కదా, అదేదో అక్కడి నుంచే తీసుకొని తీర్చేయవచ్చు కదా. ఉమర్ ఫారూక్ రలియల్లాహు అన్హు వారు ఏమన్నారో తెలుసా, ప్రజాధనం ఏమన్నా నా అబ్బ సొత్తు అనుకున్నావా, అది ప్రజాధనం నాది కాదు, అది ప్రజా సొమ్మది. నేను నీకు అప్పు అడిగింది మళ్ళీ తీర్చే ఉద్దేశంతో. అవునండి, అక్కడ కూడా తీర్చేయవచ్చు కదా అంటారు ఆయన, అక్కడ కూడా తీర్చేయవచ్చు, నా దగ్గర అప్పు తీసుకుంటున్నారు మీరు తీర్చే ఉద్దేశంతోనే కదా అంటే, అప్పుడు ఆయన ఏమంటారో తెలుసా, ఉమర్ ఫారూక్ రలియల్లాహు అన్హు వారు సమాధానం ఏమిచ్చారో వినండి. నేను గనక ప్రజా సొమ్ములోంచి 40 దిర్హంలు అవసరానికి నేను వాడుకున్నానే అనుకోండి, ప్రజలు అనుమతిస్తారు, నేను తీసుకుంటాను. ఆ తీసుకున్న మరుక్షణమో లేక మరుసటి రోజో నేను చనిపోతే అల్లాహ్ ముందు నా యొక్క ముఖాన్ని ఎలా చూపించాలి? ప్రజాధనంతో నేను చనిపోతే ఆ సొమ్మును నేను తీసుకున్నవాడిని అవుతాను. వారి అనుమతితోనే తీసుకున్నాను, కానీ ప్రజా సొమ్మును ఇవ్వకుండానే నేను చనిపోతే అక్కడ ఏం ముఖంతో నేను నిలబడాలి అల్లాహ్ ముందు అని ప్రశ్నించారు. సోదరులారా గమనించండి, మరొక విషయం ఏం చెప్పారంటే, నేను నీ దగ్గరే ఎందుకు అడిగానంటే, సపోజ్ ప్రజాధనంలోంచి నేను తీసుకున్నానే అనుకోండి, నా 40 దిర్హంల అప్పుగాను, నేను చనిపోతే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏమంటారో తెలుసా, సరే ఆయన చాలా మంచివారు, ఏదో అవసరానికి తీసుకున్నారు, ఆయన దగ్గర ఎవరు వసూలు చేయకండి అని ప్రజలు తీర్మానించుకుంటారు. నా మంచితనాన్ని, నేను చేసినటువంటి పరిపాలనని గుర్తు చేసుకొని మా కోసం ఎన్నో చేశారు ఆయన, ఇది వదిలేద్దామని క్షమించేస్తారు. అలానే నాకు ఇష్టం లేదు, నీ దగ్గర ఒకవేళ నేను అప్పు తీసుకొని ఉంటే నా సంతానం, నా పిల్లలు అది బాధ్యతగా నీ అప్పుని తీర్చేస్తారు, అందుకే నేను నీ దగ్గర అప్పు అడిగాను అంటారు. సోదరులారా, ఎలాంటి క్యారెక్టర్ అండి! ఆ క్యారెక్టర్ ఈరోజు మనలో ఉందా? కాస్త ఆలోచించాలి. మనం చదివేటటువంటి అడపాదడపా 2-3 నమాజులైనా ఆచరిస్తున్నాము, మనం అది అంగీకరించబడుతుందా లేదా అనేది కాస్త ఆలోచించండి. ఇలాంటి క్యారెక్టర్ కనుక మనకు ఉంటే, మనం 5 పూటల నమాజు చేసేసిన, మన నుదుటిపై నల్లటి మచ్చ పడిపోయినా, సజ్దాలు చేసి 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 మచ్చ పడిపోయినా మన ఆచరణ అక్కడ అంగీకరించబడవు సోదరులారా, ఎప్పటి వరకైతే మన క్యారెక్టర్ సరికాదు.
క్యారెక్టర్ గురించి చివరిగా ఒక హదీస్ చెప్పిన మాటను ముగిస్తాను సోదరులారా. ముస్నద్ అహ్మద్ హదీస్లో వస్తుంది, హజరతే సాద్ బిన్ అబీ వక్కాస్ రజియల్లాహు తఆలా అన్హు వారు ఒకసారి మస్జిద్లోకి వస్తున్నారు. ఈ హదీస్ మీరు ఎక్కువసారి వినే ఉంటారు. ఇది ప్రవక్త వారు అన్నారు సహబాలతో, స్వర్గవాసిని మీరు చూశారా? ఓ దైవ ప్రవక్త, లేదు, అదిగో చూడండి వస్తున్నారు అంటారు. అప్పుడు సాద్ బిన్ అబీ వక్కాస్ రజియల్లాహు తఆలా అన్హు వారు వస్తారు. మూడో రోజు మళ్ళీ అడుగుతారు, మళ్ళీ ఈ తలుపు నుంచి ఎవరు వస్తారో వారే స్వర్గవాసి అంటారు. మళ్ళీ ఈయనే వస్తారు. అలా 3 సార్లు అంటారు. 3 సార్లు కూడా సాద్ బిన్ అబీ వక్కాస్ రజియల్లాహు తఆలా అన్హు వారే వస్తారు. అయితే అందులోంచి హజరతే అబ్దుల్లా బిన్ అమ్ర్ బిన్ ఆస్ రజియల్లాహు తఆలా అన్హు వారు లేచి ఈయన వెనకాలే వెళ్తారు. ఏంటి 3 సార్లు స్వర్గవాసిని గురించి చూపిస్తే ఈయనే వచ్చారు, ఏం ఆచరణ చేస్తున్నారు? ఈయన మాతోనే ఉంటున్నారు కదా కలిసిమెలిసి, ఈయన ఆచరణ ఏంటో మాకు తెలుసు, మాకు చెప్పండి, ఈయనకి స్పెషల్ ఏంటి స్వర్గంలో అని ఈయన ఇంటికి వెళ్ళారు. ఏ వంకతో వెళ్ళారు? అయ్యా, నా తండ్రితో నేను గొడవ పడ్డాను, 3 రోజులు ఇంటికి రానని చెప్పాను, మీ దగ్గర ఉండవచ్చా అని అడుగుతారు. సరే అని చెప్పి ఆయన అనుమతిస్తారు. ఆయన ఇంట్లో ఉండి ఏం చూస్తున్నారు? గొప్పగా ఎగస్ట్రాగా ఏం ఆచరణ చేస్తున్నారు? నేను చూస్తున్నాను, 5 పూటలు నమాజ్ చేస్తున్నారు, సున్నతులు చేస్తున్నారు, తహజ్జుద్ చేస్తున్నారు, ఇవన్నీ నాకు తెలుసు. రంజాన్ నెలలో ఉపవాసాలు చేసేస్తున్నారు, ఇవి నాకు తెలుసు. ఏం చేస్తున్నారబ్బా? ఏమీ లేదు. ఇంట్లో కూడా స్పెషల్గా ఏమీ లేదు. అయితే చూశారు 3 రోజులు అయిపోయింది. 3 రోజుల తర్వాత వెళ్ళిపోయేటప్పుడు ఏమంటున్నారంటే, మీరు ఏం ఆచరణ చేస్తున్నారో, స్పెషల్గా ఏం చేస్తున్నారో గమనించడానికి నేను వచ్చాను తప్ప ఇంట్లో గొడవపడి కాదు అంటారు. ఎందుకు అంటే దైవ ప్రవక్త వారు చెప్పారు, 3 రోజులు వరుసగా చెప్పారు స్వర్గవాసి తలుపు నుంచి వచ్చేవారు అని చెప్పి, ఆ 3 రోజులు కూడా మీరే వచ్చారు. మీలో ఉన్నటువంటి ఆ స్పెషాలిటీ ఏమిటో నేను చూద్దామని ఇలా వచ్చాను. ఆయన అంటారు, సరే మంచిదే, మరి నాలో ఏమైనా కనిపించిందా అంటే ఏమీ లేదు. ఏం కనిపించింది? సరే ఏం లేదని చెప్పి వెళ్ళిపోతున్నారు. కాస్త ఆగండి, ఒక్క ఆచరణ ఉంది, బహుశా అదే అయి ఉంటుందేమో అని నా అనుమానం. అదేంటో చెప్పండి, త్వరగా చెప్పండి ఏమిటో. 3 రోజుల నుంచి పరిశీలించాను, ఏ కారణం కూడా నాకు దొరకట్లేదు, అదేంటో చెప్పండి అంటే ఆయన అంటారు, ఏమీ లేదండి, నా చెవులు ఏవైతే ఉన్నాయో అవి ఒకరి గురించి చెడుగా ఎప్పుడు వినల. ఈ నోరు చెడు గురించి, ఒకరి గురించి చెడుగా ఎవ్వరి ముందు కూడా మాట్లాడలేదు. ఇదే నేను చేస్తున్న అదనపు ఆచరణ. బహుశా ఇది అయ్యి ఉండొచ్చు అని అన్నారు. అల్హమ్దులిల్లా, ఇదేనండి, ఇంకేమి కాదు. ఇప్పుడు నాకు తృప్తిగా ఉంది, నాకు మనశ్శాంతిగా ఉంది, నేను వెతికింది ఇదే. అంటే ఈరోజు మనలో చూడండి, ఒకరి గురించి చెడుగా చెప్పాలంటే మనకి గంటల సమయం చెప్పొచ్చు మనం నిలబడి, అంతలా చెప్తాం. వీడు అలాంటి వాడు, వాడు ఇలాంటి వాడు అని చెప్పి చెప్పుకుంటూ ఉంటాం మనం. ఇక్కడ మన ఆచరణలు ఇలా కరిగిపోతున్నాయి సోదరులారా, సోదరీమణులారా. ఒకరి గురించి చెడుగా వినడం అది తప్పే. చాడీలు అంటారు దీన్ని, చెప్పడం వినడం. మనలో కావచ్చు, స్త్రీలలో కావచ్చు. స్త్రీలలో అయితే ఇంకా చెప్పవసరం లేదు, మళ్ళీ వాళ్ళకి టార్గెట్ చేసినట్టు ఉంటుంది. ఎందుకంటే ఈరోజు సీఎం మీటింగ్ అనగానే పెద్దలందరూ కూర్చొని రాష్ట్రం గురించి మాట్లాడుకుంటారు. స్త్రీల మీటింగ్ జరిగింది అనుకోండి, ఏ ఇంట్లో ఏం జరుగుతుందో చెప్పేసుకుంటారు వీళ్ళు నలుగురు కూర్చొని. అలాంటి స్థితులు. అంటే చాడీలు ఎంత వేగంగా మనకు చెప్పుకుంటామంటే, ఏ చిన్నదైనా సరే దాన్ని పొడుగు చేసి 1 గంట సేపు మాట్లాడుకుంటాం దాని గురించి. ఇక్కడ ఆచరణలు నశించిపోతున్నాయి. ఖురాన్ ఏమంటుందో తెలుసా? 49వ సూరా చూడండి, ఆయత్ నంబర్ 12 చదవండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటున్నాడు తెలుసా? ఒకరి గురించి కూపీలు లాగకండి, ఒకరి రహస్యాలను మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించకండి. ఏమిటి, మీరు మీ మృత సోదరుడి యొక్క మాంసాన్ని తినటానికి ఇష్టపడతారా అని అల్లాహ్ అడుగుతున్నాడు ఈ ఆయతలో. మృత జంతువునే తినము, మృత సోదరుని ఉదాహరణగా అల్లాహ్ పెట్టి అడుగుతున్నాడు. మీ సోదరుడు గనక చనిపోతే ఆ చనిపోయిన నీ సోదరుడి యొక్క మాంసాన్ని నువ్వు పీక్కొని తినగలవా? అంతకంటే నీచమైనది ఒకరి గురించి చాడీలు చెప్పుకోవడం, వినడం. మనం ఈరోజు ఏ స్థాయిలో ఉన్నామో, ఎలాంటి స్థితిలో ఉన్నామో, క్యారెక్టర్ పరంగా ఎలా ఉన్నామో కాస్త మనం ఆలోచించుకోవాలి సోదరులారా.
నా గురించి నేను ఆలోచించుకోవాలి, మీ గురించి మీరు ఆలోచించుకోవాలి. పడుకునే ముందు ఈరోజు నేను ఎవరి గురించి చెడుగా చెప్పుకున్నాను, ఎవరి గురించి చెడుగా విన్నాను అసలు ఆలోచించాలి మనం. గమనించండి, అలాంటి క్యారెక్టర్లు ఉంటే అది విశ్వాసి గుణగణాలలో రాదు. విశ్వాసి యొక్క గుణగణాలు ఎలా ఉండాలి? ఇప్పుడు నేను చెప్పుకొచ్చిన హదీసులో ఏ విధంగా ఉంది ఆ విధమైనటువంటి గుణగణాలు మనలో ఉన్నప్పుడే, ఒకరి గురించి మనం మంచిగా విన్నప్పుడు, మంచిగా మాట్లాడుకున్నప్పుడు, ఒకరు బాగుండాలి అనుకున్నప్పుడే మన క్యారెక్టర్ పర్ఫెక్ట్ గా ఉన్నట్టు. అన్న బాగుంటే తమ్ముడు చూడలేదు, తమ్ముడు బాగుంటే అన్న చూడలేడు. అలాంటి వారు ఎన్ని నమాజులు చేసినా వేస్టేనండి. మనసులో ఉన్నటువంటి చెడు ఉద్దేశం, చెడు ఆలోచనలను దూరం చేయనంత వరకు మన యొక్క ఆచరణ అంగీకరించబడదు సోదరులారా. ఈ విధమైనటువంటి స్పష్టమైన ఆలోచన, స్పష్టమైన మనస్తత్వం కలిగి ఉన్నవారు చేసేటటువంటి ఒక్క సజిదా అయినా అల్లాహ్ అంగీకరిస్తాడు సోదరులారా. కాబట్టి సమయం ఎక్కువైపోయింది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరినీ కూడా 5 పూటల నమాజ్ నిష్టగా చేస్తూనే ఇరుగు పొరుగు వారి యొక్క హక్కుల్ని పూర్తి చేస్తూ అల్లాహకు ఇష్టమైనటువంటి గుణగణాలు కలిగినటువంటి జీవితాన్ని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. వాఖరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.